ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మేల్కొన్నారా? ఉదయకాల సమయంలో మనము రాత్రంతా కాచి కాపాడిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలపాలి. ఎందుకనంటే మనం సజీవులుగా ఉంచి మనల్ని వేకువజామున లేచి ప్రార్థించే వరంగా ఉన్నాము అంటే ఆయన కృప. ఇంతగా మనల్ని ప్రేమించిన ఆ దేవాతి దేవునితో మొట్టమొదటిగా మనము మాట్లాడే వ్యక్తి దేవుడై ఉండాలి. వేకువజామున లేచి నీ బిడ్డల కొరకు, నీ కుటుంబం కొరకు నువ్వు ఆయన సన్నిధిలో మోకాళ్ళ ఊని ఆయనతో నువ్వు మాట్లాడగలిగితే నీ యొక్క ప్రతి సమస్యను ఆయన ఆయన ఆదుకుంటాడు. ప్రేమించే దేవుడు గొప్ప దేవుడు మన దేవుడు. గనుక నీ ప్రతి సమస్యను ఆయన పాదాల ముందు పెట్టు. ఆయనే చూసుకొని నీ సమస్త భారాన్ని ఆయనకు అప్పగించినట్లయితే ఆయన సమస్తాన్ని కూడా ప్రార్థన ప్రతి పరిస్థితిని కూడా మారుస్తుంది. ఆయన మార్చగలడు. నీ స్థితిగతులను, నీ పరిస్థితిని ఆయన మార్చగలిగే శక్తి ఆ దేవునికి ఉంది గనక మన ఉదయకాల సమయంలో మన ప్రతి సమస్యను ఆయన పాదాల ముందు పెట్టాలి. ఈరోజు వాగ్దానము, అతడు నీటి కాలువల యోరాన నాటబడినదే ఆకువడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. కీర్తనలు 1:3 అధ్యాయంలో మరి ఒక చెట్టు నీటి యొద్ద నాటబడితే దాని ఆకులు పచ్చగా ఉంటాయి. అది ఎప్పుడు చచ్చిపోదు. పచ్చగా ఉంటుంది. తగిన సమయంలో ఫలములనిస్తూ ఉంటుంది. మరి మనుషులమైన మనము వాక్యంలో మనం నాటబడితే మనం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటాము. ఆయన యందు భయభక్తులు కలిగి జీవించి ఆయన అడుగుజాడలు నడిస్తే మనకు తగ్గిన సమయంలో ఆయన ఫలములను ఇస్తాడు. మనకేది ఎప్పుడు అవసరమో ఆయనకి తెలుసు గనక మరి ఆ ఫలములు నువ్వు పొందాలనుకుంటే ఉదయకాల సమయంలో ప్రార్థన చేయి. మోకాళ్ళు ఉని ప్రార్థన చేసి ఆయన వాక్యంలో నాటబడితే నీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. నీ ప్రతి సమస్యను ఆయన తీర్చి నీ కుటుంబంలో శాంతి, సమాధానమును, సంతోషమును దయచేస్తాడని ఉదయకాలంలో ఈ మాటలు మీకు ఆదరింపబడును గాక. ఆమేన్.